ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తిలో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ నేను ఇంకో మాట్లాడుతున్నా, దయచేసి మీరు విచారం చేయాలి. టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించినోడు ఎవడండి? ఎవరు పరిపాలించారు సార్? కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరే కదా. మరి ఇంకెవడో పరిపాలించినట్టు, నిరంజన్ రెడ్డి పరిపాలించినట్టు, లేకపోతే మా రాములు పరిపాలించినట్టు, మళ్ళీ వీళ్ళే ఇప్పుడు అస్థిని లెక్కిస్తాను, రాహుల్ గాంధీ తూకిత్తా అంటే మైకిత్తా. ఇదా వేరే ఎవరో పరిపాలించిన గింత గోల్మాలు దింపడం మనం పిచ్చోళ్ళమా, ఎడ్డోళ్ళమా? 16 ఎంపీలు గెలిపిస్తే ఏం చేస్తావు కేసీఆర్ అని మాట్లాడుతున్నారు. ఇదే పాలమూరు ఎంపీగా ఉండి దెబ్బ కొట్టి తెలంగాణ తెచ్చినాం. ఇద్దరు ఎంపీలు మీ అందరు ఆశీర్వదించి 16 ఎంపీలు గెలిపిస్తే కొట్టు కొడితే భారతదేశ రాజకీయ గమనమే మారిపోవాలి. నేను అందరితో మాట్లాడినా. ఇలా మనతో ప్రకాష్ అంబేద్కర్ ఉన్నాడు, సినిమా నటుడు బెంగళూరులో పోటీ చేసే ప్రకాష్ రాజు ఉన్నాడు, డిఎంకే స్టాలిన్ ఉన్నాడు, చాలా రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. అందరం అవగాహనతో అన్ని విషయాలు బయటికి చెప్పాం. ఎన్నికల తెల్లారి ఎవరి జాతకాలు ఎటుపోతాయో జోరుగా మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు. పగటి కళలు గంటా ఉన్నారు, అయిపోయింది దుకాణం బంద్ అవుతుంది. నిన్ననే ఢిల్లీ నుంచి వార్త 150 దాటలేదు, కాంగ్రెస్ 100 దాటలేదు, 2 దుకాణాలు బందే. దేశ పరిపాలన 100కు 100% ప్రాంతీయ పార్టీల నాయకత్వంలోకి రాబోతా ఉంది. అందులో కీలకమైన పాత్ర మనం పోషిస్తే బతకాలి, మనం బతకాలి. లుల్లి బొబ్బ కాదు. ఈ పాలమూరు ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి, దానికో 20-30 వేల కోట్లు కావాలి. మనం 16 గెలిచే తెచ్చుకుంటామా, పండుగలు ఇస్తే గెలుతామా? ఎట్లొస్తాయి పైసలు? పట్టుకునే వస్తాయి. ఏం చేస్తావు నువ్వు? మీరు లేరా? ఇంతకుముందు మాకన్నా ముందు 50 ఏళ్ళు మీరే ఉన్నారు. ఎత్తు తక్కువ ఉంటారా, పొడుగు తక్కువ ఉంటారా? లేకుంటారా? మీకు పదవులు లేకుండానా, మీకు హోదాలు లేకుండానా? ఆనాడు ఎందుకు ఇయ్యలే కరెంటు? నేను అడుగుతా ఉన్నా. నిరంజన్ రెడ్డి, రాములు, నేను మేమంతా బక్కపేదలు, మీరు దొడ్డుదొడ్డలే ఉంట్రి. మరి ఆ కరెంట్ ఎందుకు అయ్యపోతుంది? ఇలా ఈ బక్కపేదల్లో కరెంట్ ఎట్లా ఇయ్యబట్టి యాడికి వెళ్తే పడుతుంది? మీరు 200 పెంచితే మరి మేము 1000 ఎట్లు ఇవ్వబడుతుంది? 1000 కాదు, ఇప్పుడు 2000 చేసినాం. వచ్చే నెల నుంచి మా పెద్దలందరికీ కూడా, మా ఆడబిడ్డలకు, మా పెద్దలకు మొత్తం మందికి 2000 రూపాయల పెన్షన్ వస్తుంది. దర్జాగా కాలు మీద కాలేసుకొని కూర్చుంటారు. కొడుకులు కోడలు రాదని తల్లిదండ్రులు కూడా బ్రహ్మాండంగా ఇవాళ కాలు మీద కాలేసుకునే పరిస్థితి ఉన్నది. ఇవాళ ఇప్పుడు 2000 రూపాయలతో ఇంకింత బాగుంటుంది. ఊళ్ళలో వాళ్ళే సావుకాలు అవుతారు. కాబట్టి ఈ విధంగా అన్ని వర్గాల సంక్షేమాన్ని చేసుకొని, మంచి చేసుకొని, రైతులను కాపాడుకొని, సవరించుకొని తెలంగాణ ముందుకు పోతున్నది. ఇట్నే పోవాలి. ఇంకొక మాట మీకు నేను చెప్తున్నా, ఒక బండి కట్టిర్రు అనుకో, బండికి అయితే 2 కోలాగలు కట్టాలి, లేకపోతే 2 దున్నపోతులు కట్టాలి. ఓదికు కోలాగని, ఓదికు దున్నపోతులు కట్టేసామనుకో, ఇది ఇటుగుందా అది అటుగుందా, బండి నడుతుందా? మొన్న మీరు మమ్మల్ని ఒక దిక్కు కట్టేసారు బండికి, ఏది టీఆర్ఎస్ బండిని కట్టేసారు. మరి ఇంకో దిక్కు దున్నపోతులు కడితే మేము ఎట్లా గుంజాలి? జరుగుతుందా? బండి ముందుకు సాగాలి. పాలమూరు ప్రాజెక్టు కంప్లీట్ కావాలి. మీరు నిరంజన్ రెడ్డికి ఏ బిరుదైతే నీళ్ళ నిరంజన్ రెడ్డి అని ఇచ్చిండ్రో అది పూర్తిగా సార్థకం కావాలి. 20 లక్షల ఎకరాలు బారాలి. అది బారాలంటే రాములను కారు గుర్తు కొట్టేసి గెలిపించాలి దయచేసి. రెండో మాట మిమ్మల్ని నేను కోరుతున్నా, నిరంజన్ రెడ్డి గారు నాకు చాలా ప్రియమైన మిత్రుడు, నాకు కుడిభుజం. ఆయన ఇలా తీసుకున్న బాధ్యత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా, మార్కెటింగ్ మంత్రిగా, సివిల్ సప్లైస్ మంత్రిగా, సహకార శాఖ మంత్రిగా, ఒక 4-5 ఇంతకుముందు 4-5 మంత్రుల శాఖలన్నీ ఆయన దగ్గరనే ఉన్నాయి. క్యాబినెట్లో చాలా ప్రధానమైన పాత్రలో ఉన్నాడు. ఈ పాలమూరు జిల్లా నుంచి ప్రధానమైన పదవిలో ఉండి తెలంగాణ రైతాంగానికి, పాలమూరు రైతాంగానికి సేవ జరగాలనే, ప్రాజెక్టులు కంప్లీట్ కావాలనే పట్టినాం. అవన్నీ నెరవేరుస్తాం. మీరు ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నారు, చల్లగా వాతావరణం పడ్డది, మంచిగా ఉన్నది, కడుపు నిండా మాట్లాడాలన్నది. కానీ హెలికాప్టర్ టైం అయిపోయింది, ఇంకా మా గన్మ్యాన్ చెప్తా ఉన్నాడు. తప్ప నా పరిస్థితి అట్లా ఉంటుంది. మీకు అన్ని విషయాలు తెలిసినవి ఉన్నాయి. నేను మీకు ఒక వాగ్దానం చేస్తా ఉన్నా, ఎన్నికల తర్వాత అనేక విషయాలని అన్ని జిల్లాల్లో కూడా ఈసారి ఒక్కొక్క జిల్లాలో 3 రోజులు నేనే స్వయంగా ఉంటా. వచ్చి అన్ని సమస్యలు కూడా ప్రజా దర్బార్లు పెట్టి బ్రహ్మాండంగా పోరాటం చేసుకుందాం, బ్రహ్మాండంగా నెరవేర్చుకుందాం. ఎన్ని కార్యక్రమాలు కళలు కూడా అనుకున్నామా? నాగర్ కర్నూలు జిల్లా అయితే కలగన్నమా?
ఇదే కాంగ్రెస్ తెలుగుదేశమో ఇంకోడో ఎల్లై ఉంటే మన వనపర్తి జిల్లా అవుతుండేనా, గద్వాల జిల్లా అవుతుండేనా? ఇవన్నీ కూడా జరిగినాయి. కారణం టీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రజలకు దగ్గరగా పోవాలి, ప్రజలకు మంచి జరగాలి, ప్రజలకు పరిపాలన అందుబాటులో ఉండాలి. ఇటువంటి అనేక విషయాలు దేశంలో ఎక్కడ లేని విషయాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. దాన్ని చూసి ఓర్వలేక వీడు కేసీఆర్ గారు ఏమన్నా ఢిల్లీకు బయలుదేరతాడా ఏమరా అని తెలంగాణకు వచ్చి గాయి గోలగోల చేస్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇచ్చిన దీవెన సంపూర్ణంగా ఇవ్వండి, 16 ఎంపీలను గెలిపియండి. నాగర్ కర్నూలు అభ్యర్థిగా మీరు గెలుస్తున్నారు. నాకు నిన్ననే రిపోర్ట్ వచ్చింది, నిన్ననే వచ్చి నాగర్ సర్వే రిపోర్ట్ ఉన్నది. మన రాములు గారి 56-57% రాములు గారు ఉన్నారు. వాళ్ళిద్దరు పంచుకుంటే చెరో 20-22 కాడ వాళ్ళు ఉన్నారు. అంటే దాదాపు 2 లక్షల పైచలకు మేయాడుతో రాములు గారు గెలుస్తారని ఆల్రెడీ తేలుతా ఉంది. మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే, ఎంత బ్రహ్మాండమైన మేయాట ఇస్తే ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు, మంత్రికి, ముఖ్యమంత్రికి అందరికీ అంత ఉత్సాహం వస్తుంది. కాబట్టి ఆ విధంగా గెలిపించండి. మంచి అందరినీ సవరించుకుందాం, అన్ని వర్గాలను కాపాడుకుందాం, అన్ని వర్గాల ప్రజల యొక్క కోరికలు నెరవేర్చుకుందాం, 20 లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చుకుందాం. నేను అన్నా అంటే మాట తప్పలే, ఖచ్చితంగా అవన్నీ జరిగినాయి, ఇవి కూడా జరుగుతాయి. ఒక బంగారు తెలంగాణ తయారు చేసుకోవడానికి మీ దీవెన, మీ ఆశీర్వాదం కావాలని చెప్పి మీ అందరికి కూడా కోరుతూ, రాములు గారి కారు గుర్తుకే పెద్ద ఎత్తున ఓట్లేసి రాములు గారిని ఎంపీగా గెలిపించాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే జై తెలంగాణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.